శాంతి. ఈరోజు సెప్టెంబర్ 29వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీకు జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. దీని ద్వారా మీరు సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకుంటారు అంటున్నారు బాబా. ప్రశ్న: షేర్ని శక్తులు, ఆడసింహాలు షేర్ని శక్తులైన మీరు మాత్రమే ఏ విషయాన్ని ధైర్యంగా అర్థం చేయించగలరు? సమాధానం: ఇతర ధర్మాల వారికి మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి, పరమాత్మగా కాదు అని తండ్రి చెప్తున్నారు. ఆత్మ అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి, మీరు ముక్తిధామానికి వెళ్ళిపోతారు. స్వయాన్ని పరమాత్మగా భావిస్తే మీ వికర్మలు వినాశనం అవ్వవు. ఈ విషయాన్ని చాలా ధైర్యంగా షేర్ని శక్తులైన మీరు మాత్రమే అర్థం చేయించగలరు. అర్థం చేయించే అభ్యాసం కూడా ఉండాలి అంటున్నారు బాబా. ఈరోజు పాట: నయనహీనులకు దారిని చూపించండి ప్రభు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది కనుక ఈ పాత ప్రపంచాన్ని సన్యసించాలి. ప్రపంచాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళేది లేదు, కానీ దీనిని బుద్ధి ద్వారా మరచిపోవాలి అంటున్నారు బాబా. రెండో పాయింట్: నిర్వాణ ధామానికి వెళ్ళేందుకు పూర్తి పావనంగా అవ్వాలి. రచన ఆది మధ్య అంత్యములను పూర్తిగా తెలుసుకొని నూతన ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ఏ ఆత్మకైనా ప్రాప్తుల యొక్క అనుభూతిని చేయించేవారు యథార్థమైన సేవాదారి భవ. వరదానం యొక్క వివరణ: యథార్థమైన సేవాభావం అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శ్రేష్ట కామన యొక్క భావము. సేవాభావం అనగా ప్రతి ఆత్మకు వారి భావన అనుసారంగా ఫలం ఇవ్వటం. సేవ అనగా ఏ ఆత్మకైనా ప్రాప్తి యొక్క ఫలాన్ని అనుభవం చేయించటం. ఇటువంటి సేవలో తపస్సు కూడా జతలో ఉంటుంది. ఎక్కడైతే యథార్థమైన సేవాభావం అనేది ఉంటుందో అక్కడ తపస్సు యొక్క భావము కూడా వేరుగా ఉండదు. ఏ సేవలో త్యాగం తపస్సు ఉండదో అది పేరుకు మాత్రమే సేవ, నామధారి సేవ. అందువలన త్యాగము, తపస్సు మరియు సేవల యొక్క కంబైన్డ్ రూపము ద్వారా సత్యమైన యథార్థమైన సేవాదారిగా అవ్వండి అంటున్నారు బాబా. స్లోగన్: నమ్రత మరియు ధైర్యత గుణాన్ని ధారణ చేస్తే క్రోధ అగ్ని కూడా శాంతమైపోతుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.